హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ప్రయాణ కథలు. శ్రీ రంగనాథ స్వామి దేవాలయం 156 ఎకరాల్లో 7 ప్రాకారాలలో 21 గోపురాలతో ఉంటుంది. విష్ణుమూర్తి స్వయంభూగా ఉన్న 8 క్షేత్రాల్లో ఒకటి మరియు 108 దివ్య దేశాల్లో మొదటిది. ఈ వీడియోలోని మేము శ్రీరంగం ఎలా వచ్చాము మరియు శ్రీ రంగనాథ స్వామి ఆలయ విశేషాలు మీరు తెలుసుకోవచ్చు. మేము మధురై నుండి తిరుచిరాపల్లి వెళ్ళడానికి మధురై రైల్వే స్టేషన్కి వచ్చాము. తిరుచిరాపల్లి శ్రీరంగం నుండి 8.5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. శ్రీరంగంలో కూడా రైల్వే స్టేషన్ ఉంటుంది, బట్ తక్కువ ట్రైన్స్ ఆగుతాయి. మేము ఎక్కాల్సిన వందే భారత్ ట్రైన్ అయితే వచ్చేసింది. మధురై నుండి తిరుచిరాపల్లి జర్నీ టైం 1 hour 50 minutes. అలా కొంతసేపు వ్యూ చూసుకుంటూ తమిళనాడు ఫేమస్ అయిన పొంగల్ టేస్ట్ చేసి టిఫిన్ చేసేసరికి మేము దిగాల్సిన స్టేషన్ అయితే వచ్చేసింది. తిరుచిరాపల్లి రైల్వే స్టేషన్లో ఒకరోజు రిటైరింగ్ రూమ్ తీసుకున్నాము. ఇక్కడ నుండి ఆటోలో శ్రీరంగం వెళ్తున్నాము. శ్రీరంగం కావేరి మరియు ఉపనది అయిన కొల్లిడం నదుల మధ్య ఉన్న ద్వీపం. భూలోక వైకుంఠం భోగ మండపం అని పిలువబడే శ్రీ రంగనాథ స్వామి దేవాలయం ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం. ప్రపంచంలో అతిపెద్ద గోపురం కూడా మీరు చూస్తున్న ఈ రాజగోపురమే. ఈ గోపురం 239.5 feet పొడుగుతో 13 అంతస్తులలో ఉంటుంది. ఈ గోపుర నిర్మాణాన్ని విజయనగర సామ్రాజ్య చక్రవర్తి అచ్యుతదేవరాయ మొదలుపెట్టారు. గోపురం కింద భాగం ఏ కలర్స్ లేకుండా ఉంది కదండి. అక్కడి వరకు కట్టిన తర్వాత అచ్యుతదేవరాయ మరణించారంట. ఆ తరువాత 400 సంవత్సరాల వరకు ఈ గోపుర పైభాగాన్ని నిర్మించలేదు. ఆ టైంలో ఈ గోపురాన్ని మొట్టాయి గోపురం అని పిలిచేవారు, అంటే అన్ఫినిష్డ్ గోపురం అని. అహోబిల మఠం 44వ GR అయిన వేదాంత దేశిక యతీంద్ర మహాదేశికన్ గారు 1979లో ఈ గోపుర పైభాగ నిర్మాణాన్ని మొదలుపెట్టి 8 సంవత్సరాలలో అంటే 1987లో పూర్తి చేశారు. ఈ రాజగోపురం నుండి లోపలికి వెళ్తే రంగనాథ స్వామి ఆలయ 7వ ప్రాకారం మొదలవుతుంది. ఈ 7వ ప్రాకారానికి అడయ వలంజాన్ వీధి అని పేరు. రెండవ గోపురం నుండి లోపలికి వెళ్తే 6వ ప్రాకారం వస్తుంది. మేషమాసంలో వచ్చే బ్రహ్మోత్సవాల్లో రంగనాథ స్వామి ఉత్సవమూర్తిని ఈ వీధి వరకు తీసుకువస్తారు. మేషమాసం అంటే తమిళంలో చిత్తిరే అని, అందుకే ఈ వీధికి చిత్ర వీధి అని పేరు వచ్చింది. ఈ గోపురాలు టెంపుల్ కి సౌత్ సైడ్ లో ఉంటాయి. 3వ గోపురం దాటి వెళ్తే 5వ ప్రాకారం వస్తుంది. ఇది ఆలయ 4వ గోపురం. ఈ గోపురాన్ని రంగరంగ గోపురం అని పిలుస్తారు. ఈ గోపురం రంగనాథ స్వామి ఆలయం యొక్క ప్రధాన ప్రవేశ మార్గం. ఈ వీధికి ఉత్తర వీధి అని పేరు. టెంపుల్ కి దగ్గరలో స్టే చేయాలనుకున్న వారు ఈ వీధిలో అకామిడేషన్ తీసుకోవచ్చు. ఇక్కడ వరకు వెహికల్స్ తిరుగుతాయి. ఈ గోపురం నుండి ఆలయ ప్రాంగణం మొదలవుతుంది. గోపురానికి లెఫ్ట్ సైడ్ లో లగేజ్ అండ్ చెప్పుల్ స్టాండ్ ఉంటుంది. ఇప్పుడు 4వ గోపురం నుండి ఆలయం లోపలికి వెళ్దాం రండి. ఇది ఆలయ 4వ ప్రాకారం. ఈ ప్రాకారానికి అకలంక నాట్వాల్వాన్ తిరుచి అని పేరు. ఈ ఆలయంలోని రంగనాథ స్వామి ఆలయంతో పాటు 53 ఆలయాలు ఉంటాయి. ఇక్కడ రైట్ సైడ్ లో కురుతాల్వాన్ సన్నిధి లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ ఉంటుంది. ఇది ఈ ఆలయం యొక్క మొదటి మండపం. దీన్ని రంగ విలాస మండపం అని పిలుస్తారు. ఈ మండపం లెఫ్ట్ సైడ్ లో 21 గోపురాలు చూడడానికి వ్యూ పాయింట్ ఉంటుంది. దీని టికెట్ ఇక్కడే తీసుకోవాలి. అన్నప్రసాద్ హాల్ కూడా ఈ లెఫ్ట్ సైడ్ లోనే ఉంటుంది. ఈ రంగ విలాస మండపం దాటగానే 5వ గోపురం అయిన కార్తీక గోపురం కనిపిస్తుంది. ప్రతి ప్రాకారం ఇలా గోడలతో కట్టి ఉంటాయి. ఈ ప్రాకారంలోని చూడవలసిన ప్లేసెస్ గురించి ఈ గోపురం దగ్గర లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ లో సైన్ బోర్డ్స్ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ లో చక్రతాల్వార్ సన్నిధి ఉంది. చక్రతాల్వార్ అంటే సుదర్శన్ చక్రం యొక్క మానవ రూపం. రైట్ సైడ్ లోని రామానుజ సన్నిధి మరియు చిన్న చిన్న టెంపుల్స్ ఉంటాయి. అక్కడ నుండి స్ట్రైట్ గా వెళ్తే శేషరాయి మండపం, వెయ్యకాల మండపము వస్తాయి.
5వ గోపురం నుండి లోపలికి వెళ్తే 3వ ప్రాకారంలోని గరుడ మండపం వస్తుంది. ఇక్కడ ఆ రోజు టెంపుల్ టైమింగ్స్ రాసి ఉంటాయి చూడండి. ఈ మండపం మధ్యలో గరుడ ఆళ్వార్ సన్నిధి ఉంటుంది. ఈ మండపం నుండి ఎదురుగా వెళ్తే రంగనాథ స్వామి దర్శనానికి, లెఫ్ట్ సైడ్ వెళ్తే తాయారు సన్నిధికి వెళ్ళొచ్చు. మేము 6వ గోపురం నుండి 2వ ప్రాకారం లోపలికి వచ్చాము. ఇక్కడ ఫ్రీ దర్శనం మరియు 100 రూపీస్ దర్శనం ఉంటాయి. మొదటి ప్రాకారంలోని రంగనాథ స్వామిని దర్శనం చేసుకున్నాక గర్భగుడికి పక్కనే ఉన్న అర్జున మండపానికి వచ్చాము. ఇక్కడ నుండి ప్రణవాకార విమాన గోపురాన్ని దర్శించుకోవచ్చు. మేము శ్రీరంగం వైకుంఠ ఏకాదశికి 2 రోజుల ముందు వచ్చాము. ఈ టైంలోని రంగనాథ స్వామి యొక్క ఉత్సవమూర్తిని మరియు ఆళ్వార్ని ఈ మండపంలోని దర్శించుకోవచ్చు. రంగనాథ స్వామి యొక్క మూల విరాట్ను పెరియ పెరుమాల్ అని, ఉత్సవమూర్తిని నం పెరుమాల్ అని పిలుస్తారు. ఆళ్వార్లు విష్ణు భక్తులు 4000 పాసురాలు రాసి పాడి మహావిష్ణువుని కీర్తించిన వారు. ఈ మండపం ఫ్రంట్ నుండి చూస్తే విమాన గోపురం ముందు భాగం కనిపిస్తుంది. గర్భాలయం బ్యాక్ సైడ్ నుంచి కూడా విమాన గోపురాన్ని దర్శించుకోవచ్చు. ఇక్కడ నుండి మొదటి ప్రాకారం నుండి బయటకు వెళ్లే మార్గం ఉంటుంది. ఈ మార్గం నుండి బయటికి వస్తే 2వ ప్రాకారంలోకి వస్తాము. ఇక్కడ ఎదురుగా ఉత్తర ద్వారం కనిపిస్తుంది. ఈ వైకుంఠ ద్వారం దగ్గర పైన బంగారు బల్లులు ఉంటాయి చూడండి. ఈ వైకుంఠ ద్వారం పక్కనే ప్రసాదం కౌంటర్లు ఉన్నాయి. మేము కూడా అరిసెలు జంతువులు తీసుకున్నాము, ఒక్కొక్కటి 50 రూపీస్. మేము 2వ ప్రాకారం నుండి 4వ ప్రాకారంలో ఉన్న రంగవిలాస మండపంకు వెళ్తున్నాము. రంగవిలాస మండపం నుండి 21 గోపురం వ్యూ పాయింట్ దారి నుండి అన్నప్రసాద హాల్కి వెళ్తున్నప్పుడు ఇక్కడైతే మాకు ఒక ఏనుగు కనిపించింది. హాల్ పక్కన నెమళ్ళు కూడా కనిపించాయి. మేము అన్నప్రసాద హాల్లో లంచ్ చేసి 3వ ప్రాకారంలో ఉన్న గరుడ మండపం లెఫ్ట్ సైడ్ నుండి తాయారు సన్నిధికి వెళ్తున్నాము. ఈ 3వ ప్రాకారాన్ని ఆలినాడన్ తిరువీధి అని పిలుస్తారు. ఇక్కడ నుండి రైట్ సైడ్ లో ఉన్న గోపురం దగ్గరికి వెళ్తే వైకుంఠ ద్వారాన్ని బయట నుండి చూడొచ్చు. వైకుంఠ ద్వారం నుండి ఎదురుగా వెళ్తే తాయారు సన్నిధికి వెళ్ళొచ్చు. ఇక్కడ రైట్ సైడ్ లో కనిపిస్తున్న టెంపుల్ నరసింహస్వామి టెంపుల్. ఎదురుగా నార్త్ గోపురం ఉంటుంది. ఇక్కడి నుంచి కూడా టెంపుల్ కి లోపలికి రావచ్చు. ఈ గోపురం పక్కనే అమ్మవారి సన్నిధి ఉంటుంది. లక్ష్మీదేవి దర్శనానికి ఫ్రీ అండ్ 50 రూపీస్ టికెట్ దర్శనం ఉంటాయి. అమ్మవారి సన్నిధి బయట కూడా ఒక ఏనుగు కనిపించింది చూడండి. మేము దర్శనాలు చేసుకొని 4వ ప్రాకారం ఫ్రంట్కి వచ్చేసరికి రామాంజలి సన్నిధి క్లోజ్ చేశారు. మేము ఇక్కడే కొంతసేపు కూర్చొని ఆలయ అందాలను లైటింగ్స్ వెలుగులలో చూసి ఆనందించాం. మీరు కూడా చూడండి. తరువాత మేము 21 గోపురాల వ్యూ పాయింట్కి వచ్చాము. ఇది కూడా క్లోజ్ చేసి ఉంది, కానీ లైటింగ్ వెలుగుల్లో కొన్ని గోపురాలు అయితే కనిపించాయి. మీరు కూడా చూడండి. మేము శ్రీరంగం వైకుంఠ ఏకాదశికి వచ్చాము. ఇది మా మొదటి రోజు దర్శనం. మిగతా 2 రోజుల దర్శన వివరాలు మీరు నా నెక్స్ట్ వీడియోలో చూడొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మా ప్రయాణ కథలు.